అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ఏమైనా సలహాలు ఉంటే ఇలా చెప్పండి అలా చెప్పండి అని ఏదైనా మీ కామెంట్ సలహాలు ఏదైనా ఉంటే మార్పులు చేసుకుంటాను. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తగ్గట్టుగా నేను ఎలా చేయాలి అనేది ఆలోచించి దాని ప్రకారం చేస్తాను. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. శాంసంగ్ కొత్త ఫోన్ అండి, S25 అల్ట్రా గెలాక్సీ ఏఐ టెక్నాలజీ తోటి రన్ అయ్యేటటువంటి ఫోన్ అనమాట. దాని కాస్ట్, ఫీచర్స్ అవన్నీ వేసారు. యాడ్స్ సెకండ్ పేజీలో కూడా, మేబీ సాక్షిలో కూడా అదే ఉంది. గణతంత్ర జోయా లుకాస్ గణతంత్ర దినోత్సవ ప్రత్యేకం అంట. 76 రూపీస్ తగ్గింపు ప్రతి గ్రాముపై. వీళ్ళ బిజినెస్ వీళ్ళది. ఓకే, రైట్. అన్నీ యాడ్సేనండి, 4th పేజీ వరకు కూడా యాడ్స్ అంటే అబ్బో. సరే, ఇక మెయిన్ వార్తలోకి వస్తే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు, ఉద్యోగుల వేతన బకాయిలు త్వరలో చెల్లిస్తాం, విలీనానికి సెయిల్ అంగీకరించిందనేది అవాస్తవం, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తీవ్ర నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం 11,440 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది. ప్రైవేటీకరణ నుంచి ఉక్కు కర్మాగారాన్ని మినహాయించి ఆంధ్రుల మనోభావాలను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారీ ప్యాకేజీ ఇచ్చింది. ఏపీ చరిత్రలో పరిశ్రమను కాపాడేందుకు ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజీ ఇదే. కార్మికులకు అక్టోబర్లో కొంత, నవంబర్లో, డిసెంబర్ నెలలో ఉన్న 230 కోట్ల రూపాయల బకాయిలు త్వరలో చెల్లిస్తాం. 30,000 కోట్ల రూపాయల అప్పు ఉన్న ఉక్కు కర్మాగారానికి ఇప్పటి వరకు 13,090 కోట్ల ప్యాకేజీ కేంద్రం ఇచ్చింది. గత ప్రభుత్వం రాయ్బరేలీలో 2,100 కోట్లు అనవసరపు నష్టాలు వచ్చాయి. అనవసరపు పెట్టుబడులు పెట్టడంతో విశాఖ ఉక్కు నష్టాలు వచ్చాయి. మరో భారీ ప్యాకేజీ కూడా భవిష్యత్తులో ఇస్తామని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి సాక్షి పేపర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రకరకాల విమర్శలు చేస్తూనే ఉన్నారు. మీకు అది తెలిసిందే. ప్రైవేటీకరణ జరగదు అని ఎక్కడా కూడా చెప్పలేదు, ప్రైవేటీకరణ జరిగే అవకాశం ఉంటుంది అది ఇది అన్నట్లుగా కొంత పుకారు అయితే పుట్టిస్తున్నారు. కానీ అది అంత మాత్రం నిజం కాదన్నట్లుగా ఈ వార్త ఇక మాట్లాడే వాళ్ళకి నోర్లు మూతలైతే పడే అవకాశం ఉంది తప్పుడు ప్రచారాల నుంచి. ఇది మా ఏపీ బ్రాండ్, ప్రపంచానికి తెలిసేలా దావోస్లో సీఎం చంద్రబాబు ప్రయత్నాలు. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలపై చర్చ, కొత్త పారిశ్రామిక విధానాల్లోని సౌలభ్యాల ప్రస్తావన. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు 4 రోజుల దావోస్ పర్యటన గురువారంతో ముగిసింది. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 అత్యున్నత వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా గడిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అందుకు అనువైన పరిస్థితులను వివరించారు. 4 రోజుల దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు. విరామం లేకుండా సమావేశాలు చేశారంటే, మొదటి రోజు దావోస్ పర్యటనలో భాగంగా స్విస్ మ్యాన్, ఓర్లికాన్, ఆంగ్స్ విస్టర్, స్విస్ టెక్స్టైల్స్ సీఈఓలతో సమావేశమయ్యారు. రెండో రోజు సిఐఐ నిర్వహించిన ప్రత్యేక సెషన్లో పాల్గొని గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై ప్రసంగించారు. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రంలోని 10 ప్రాధాన్యత అంశాల గురించి కీలకంగా ప్రస్తావించారు. సముద్ర రవాణా రంగంలో ప్రపంచంలో గుర్తింపు పొందిన మెర్సెక్ సంస్థ, డేటా సెంటర్లు, ఐఓటీ రంగాల్లో ప్రముఖ సంస్థ సిస్కో, దక్షిణ కొరియాకు చెందిన ఎల్డి కెమ్ శీతల పానీయాల తయారీలో గ్లోబల్గా గుర్తింపు పొందిన కాల్స్బర్గ్ గ్రూప్, అర్సెలార్ మిత్తల్ గ్రూప్ సంస్థల ప్రతినిధులు, సీఈఓలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. మూడో రోజు గూగుల్ క్లౌడ్, మలేషియాకు చెందిన పెట్రోనాస్, పెప్సికో, హిందుస్థాన్ యూనిలివర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్,
డీసీ వరల్డ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో సమావేశమై ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేందుకు సహకరించాలని ఆయన్ను కోరారు. దీర్ఘకాలం తర్వాత కలుసుకున్న ఇద్దరు గతంలో ఐటీ రంగ అభివృద్ధిలో చేసిన కృషి, అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఇవి వరుసగా జరిగినటువంటి భేటీ యొక్క సారాంశం అన్నమాట. గణతంత్ర రాజసం ఏటికొప్పాక సోయగం. గణతంత్ర దినోత్సవ సన్నాహక పెరేడ్లో గురువారం ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ శకటం వీక్షకులను ఆకట్టుకుంది. ఏటికొప్పాక బొమ్మలతో ముస్తాబైన శకటం దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవాన్ని చాటింది. ఆధార్ జమ్మూ కాశ్మీర్ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమైన చినార్ చెట్లను రక్షించడానికి అక్కడ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. చెట్టు పరిస్థితులపై డేటాబేస్ సమీకరించడానికి డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. డిజిటల్ ట్రీ ఆధార్ అంటండి. కాగ్నిజెంట్ నుంచి త్వరలో శుభవార్త. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనపై సంస్థ సానుకూల స్పందన. రాష్ట్రంలో టైర్ల తయారీ యూనిట్ పెట్టండి. అపోలో ప్రతినిధులను కోరిన మంత్రి లోకేష్. దావోస్లో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ బృందంతో సమావేశమైన మంత్రి లోకేష్. పెట్టుబడులు అయితే వచ్చే అవకాశం ఉంది అంటున్నారండి. చూడాలి అది మరి ఎంత మటుకి సుముఖంగా వాళ్ళు వస్తారనేది. వీసీల నియామకం ఎవరి చేతుల్లోకి? కులపతుల అధికారాలు పెంచేలా యూజీసీ ముసాయిదా. అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర నామమాత్రం. వర్సిటీల్లో ఉపకులపతుల నియామకం అంటే వీసీ వైస్ చైర్మన్ అనుకుంటాను. అంతే. అధ్యాపకుల అర్హతలకు సంబంధించి విశ్వవిద్యాలయ నిధుల సంఘం విడుదల చేసిన కొత్త నిబంధనల ముసాయిదాపై విద్యావేత్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ ముసాయిదా అమల్లోకి వస్తే వీసీల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాధాన్యం లేకుండా పోతుందని పెదవి విరుస్తున్నారు. అది పరిస్థితి. పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు. మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రతిపాదన. త్వరలో కన్సల్టెన్సీల నియామకానికి టెండర్లు. ఏపీ మారిటైమ్ బోర్డు నిర్ణయం. రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష. అరెస్టు వారెంట్ జారీ చేసిన ముంబై కోర్టు. చెక్ బౌన్స్ కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. తీర్పు వెలువడిన నాటి నుంచి 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3,72,219 పరిహారం చెల్లించాలని ముంబైలోని అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. హార్డ్ డిస్కులను సరఫరా చేసే సంస్థకు చెందిన వ్యక్తి 2018లో రామ్ గోపాల్ వర్మకు చెందిన కంపెనీపై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశారు. 2022 ఏప్రిల్లో 5,000 రూపాయల నగదు పూచీకత్తుతో కోర్టుకు వర్మకు బెయిల్ మంజూరు చేసింది. విచారణ అనంతరం ఈ నెల 21న రామ్ గోపాల్ వర్మకు శిక్ష విధిస్తూ అంధేరి మేజిస్ట్రేట్ వైపీ పూజారిని తీర్పునిచ్చారు. అది దోలు తీరాలండి. ఎందుకంటే వీడి దగ్గర పొగరు చాలా ఉంటుంది. అమ్మాయిల్ని ఎలా పడితే అలా మాట్లాడతాడు. సంఘాన్ని గౌరవించడం చేత కాదు. వీడు మనిషి కాదు. ఐటీకి ఐకానిక్ భవనం విశాఖలో సిద్ధంగా 11 అంతస్తులు. కూటమి అధికారం చేపట్టాక విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఐటీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇక్కడ గూగుల్, ఇతర ప్రసిద్ధ సంస్థలు వాటి కేంద్రాల నిర్వహణకు ఆసక్తి చూపుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ దావోస్ పర్యటనలో డేటా సెంటర్, గ్లోబల్ బిజినెస్ సెంటర్, ఏఐ అభివృద్ధి కేంద్రం, చిప్ తయారీ కేంద్రం, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ వంటివి ఇక్కడ స్థాపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్సిటీలపై రాష్ట్రానికి స్వేచ్ఛ లేకుంటే ఎలా? అదొకటి లోపల వార్తలు. గుడివాడలో అరాచక శక్తి. షాడో ఎమ్మెల్యేగా పెట్టరేగిపోతున్న తులసిబాబు. వైకాపా హయాంలో రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడు. అప్పటి నుండి సిఐడి చీఫ్ సునీల్కు నమ్మిన బంటు. ప్రభుత్వం మారినా తగ్గని హవా. అది పరిస్థితి. పౌరసత్వ రద్దు ఆదేశాల నిలిపివేత. అమెరికాలో ఫెడరల్ కోర్టు తీర్పు. జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాన్ని సియాటిల్లోని ఫెడరల్ కోర్టు జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు. రాజ్యాంగంలోని 14వ సవరణ, సుప్రీంకోర్టు కేసుల జన్మతః పౌరసత్వ హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయి, ఓరెగాన్ రాష్ట్రాలు వినిపించిన వాదనల ఆధారంగా యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి కాప్నర్ ఈ రూలింగ్ ఇచ్చారు. ఇది పరిస్థితి. ఇక కొంచెం అయితే ఊపిరి పీల్చుకోవచ్చు.
పునరుత్పాదక విద్యుత్ రంగంలో రిలయన్స్ 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. నెల్లూరులో సోలార్ మాడ్యూల్ సెల్ తయారీ యూనిట్ల ఏర్పాటు. భూములను పరిశీలించిన సంస్థ అధినేత అనిల్ అంబానీ కొద్ది రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదన. 3 భారీ ప్రాజెక్టులు అంటండి. పునరుత్పాదక విద్యుత్ రంగంలో రిలయన్స్ 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుందంట. గొప్ప విషయం అది. సిఆర్డీఏ కమిషనర్గా కన్నబాబు బాధ్యతల స్వీకరణ. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271.43 కోట్లు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో త్వరలో పనులు ప్రారంభమవుతాయంట. ఆ రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ని బాగా అభివృద్ధి చేస్తారు అన్నట్లుగా వస్తున్నటువంటి సమాచారం. వ్యవసాయమే ఆయన ఊపిరి. 870 ఎకరాల్లో సేద్యం చేస్తున్న గోగినేని రామారావు సొంత భూమి 54 ఎకరాలు, కౌలుకు తీసుకుంది 816 ఎకరాలు. వివిధ పంటల సాగుతో లాభాల బాట. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు వచ్చేస్తున్నాయి. వాటి ఏర్పాటు నిర్వహణకు అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఎంవీఐల పర్యవేక్షణ అవసరం లేదంటూ స్పష్టత. రవాణా మంత్రి ద్వారా ఎంవీఐలు చేసిన లాబింగ్ విఫలం. రవాణా శాఖ అధికారులు వాహనాలను పరీక్షించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే విధానానికి ఇక కాలం చెల్లింది. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా వాహనాలను పరీక్షించి ఎఫ్సీలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సరుకు ప్రజా రవాణా చేసే భారీ మధ్య తరహా వాహనాలు అంటే లారీలు, బస్సులు లాంటివి అనమాట. లైట్ మోటార్ వాహనాలకు కార్లు, జీపులు వంటివి కూడా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి ఎఫ్సీలు జారీ చేసేందుకు వీలుగా వాటి ఏర్పాటు నిర్వహణకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి లాబింగ్లు కూడా తోసిపుచ్చిందంటండి. ఒక మంచి కార్యక్రమం అది. తాబేళ్ల సమావేశం ఏమిచ్చిందో సందేశం. ఏదో విషయమై చర్చించుకునేందుకు తాబేళ్ళన్నీ సమావేశమైనట్లుంది కదూ ఈ చిత్రం అని. అవి ఏం మాట్లాడుకున్నాయో, ఏ సందేశం ఇచ్చిపుచ్చుకున్నాయో తెలియదు. కానీ మొత్తంగా చూస్తే నీళ్ళల్లో ఉన్న తాబేలు తలెత్తి ఏదో మాట్లాడుతుండగా మిగిలినవన్నీ క్రమశిక్షణతో క్యూలో నిలబడి మరీ శ్రద్ధగా వింటున్నట్లు ఈ దృశ్యం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లోని కొలంలో గురువారం కనిపించింది. బాగుందండి చిత్రం అయితే, నిజంగానే అలాగే ఉంది. పని ప్రదేశాల్లో మహిళలకు అసౌకర్యం కలిగించే మాటలు, లైంగిక వేధింపులే. ఇప్పుడు లేడీస్ ఎక్కడైనా పనిచేస్తుంటే వాళ్ళకి అసౌకర్యం కలిగించే మాటలు మాట్లాడినా కానీ లైంగిక వేధింపుల కిందకే వస్తుందంటండి. అది మద్రాసు హైకోర్టు ఆ విధంగా తీర్పు చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పిందనమాట. కొత్తగా 31 చేనేత సంఘాలు, వివిధ దశల్లో మరో 49. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్. నేత పనికి కూటమి ప్రభుత్వం జవసత్వాలు. చిలక జోష్యం అందరికీ తెలుసు, కానీ ఓ చిన్ని ఎలుక కూడా తమిళనాడులో జోష్యం చెబుతూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దిండుక్కల్ జిల్లా నీలకోటైలోని వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో తెన్కాళి జిల్లాకు చెందిన మురుగేశన్ దాంతో కార్డులు తీస్తూ కావలసిన వాళ్ళకు జోష్యం చెప్తున్నారు. వెరైటీగా ఉందండి. పేదల బియ్యంలో తరుగు 4.49 కోట్ల రికవరీకి ఆదేశం. ఈనాడు వరుస కథనాలకు స్పందన అంటండి. ప్రైవేటు గోదాంలో ఉన్న పేదల బియ్యంలో 632.685 టన్నుల తరుగును ఎట్టకేలకు నిర్ధారించారు. అది 5న ఫీజు పోరు వైకాపా. విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 5న ఫీజు పోరును నిర్వహిస్తున్నట్లు వైకాపా తెలిపింది. నిర్వహించు తప్పులేదు. త్వరలో గురుకులాల్లో డిగ్రీ కోర్సులు మంత్రి స్వామి చెప్పారు. సాక్షి పత్రికకు ప్రజాధనాన్ని దోచిపెట్టారు. 371 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రకటనలను సాక్షికే ఇచ్చారు. కమిషన్ తీసుకోవడం ద్వారా అనుచిత లబ్ధి. విజయ్ కుమార్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేయండి. ఏసీబీ తరపున ఏజీ వాదనలు. ఇది పరిస్థితి. సాక్షి పత్రికకు గత 5 ఏళ్లలో యాడ్లన్నీ కూడా దోచిపెట్టారు అన్నట్లుగా చెప్తున్నారు. ఇనుప యుగం మొదలైంది తమిళనాడులోనే. 5300 ఏళ్ల కిందటే ఇక్కడ పోత ఇనుము సాంకేతికత. ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ వెల్లడి. దేశ చరిత్ర తమిళ నేల నుంచే మొదలైందని వ్యాఖ్య. అంజూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఆక్రమణలపై ఎన్జీటీ విచారణ. విజయవాడ పోలీసులకు సీఎం చంద్రబాబు ప్రశంసలు. ప్రజల భద్రతే లక్ష్యంగా విజయవాడ పోలీస్ శాఖ తీసుకువచ్చిన సురక్షా కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు జల్లు కురిపించారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. సూపర్. నేటి నుంచే హైదరాబాద్ సాహితీ పండుగ. అటవీ శాఖలో సమస్యలపై నివేదిక సిద్ధం చేయండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం.
వర్సిటీలపై రాష్ట్రానికి స్వేచ్ఛ లేకుంటే ఎలా? యూజీసీ నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఈనాడుతో ముఖాముఖిలో న్యాక్ మాజీ డైరెక్టర్ మాజీ పీసీ ఆచార్య విఎస్ ప్రసాద్. వీసీల నియామకం ఎవరి చేతుల్లోకి? ఇది ఆల్రెడీ చూసాం. ఖర్చు లేకుండా కొవ్వు కరిగించవచ్చు, కండలు పెంచవచ్చు, ఉచిత మార్గాలంటండి. అడ్డగోలుగా అప్పగింతలు, లీజు వసూళ్లకు కుప్పిగంతులు. వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా ఏపీ టీడీసీ ఆస్తుల కేటాయింపు. నేతల సిఫార్సులతో రిసార్ట్లు, రెస్టారెంట్లు, భవనాల అప్పగింత. లీజు బకాయిలు 50 కోట్ల రూపాయల పైనే. కేబుల్ ఆపరేటర్లపై 100 కోట్ల రూపాయల పెనాల్టీలు రద్దు. రాజధానిలో మరో ఎత్తిపోతల పథకం. ఉండవల్లి వద్ద 7,350 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మాణం. డిపిఆర్ తయారీకి కసరత్తు. ఓకే. జూలై నాటికి పోలవరం నిర్వాసితులను తరలించాలి. అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశం. అమరావతిలో నివాస స్థలాన్ని పరిశీలించిన భువనేశ్వరి. వాళ్ళు కొన్నారు కదండి, దాని గురించి అటుంది. ఖరీఫ్ పంటల్లో ధరల్లో క్షీణత, రోగులకు అభయం. ఇన్కాయిస్కు సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం ప్రకటించిన కేంద్ర హోంశాఖ. కాగ్నిజెంట్ నుంచి త్వరలో శుభవార్త వస్తుందంట. క్లీన్ ఎనర్జీలో భారీ పెట్టుబడులు. నేడు కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ. 7 లక్షల ఖర్చుతో 45 లక్షల రూపాయల ఆదా. పాడైన ఫర్నిచర్ బాగు చేయించి వినియోగంలోకి. కుర్చీలు, బీరువాలు, బల్లలకు సరికొత్త సౌబుగులు. నాగార్జున యూనివర్సిటీ అధికారుల ప్రయత్నం సఫలం. కుర్చీలు, పాడైపోయిన కుర్చీలను బాగు చేయించారండి. 45 లక్షల రూపాయలు ఆదా చేశారంట. సూపర్, గ్రేట్. అవినీతిలో అన్ని రికార్డులు దాటేసిన ఆప్. బొమ్మాలి కుర్చీ వదల. దేవాదాయ కమిషనర్గా కొనసాగేందుకు సత్యనారాయణ ప్రయత్నాలు. ఆయనకు అనుకూలంగా పలువురి లేఖలు, సిఫార్సులు. రామచంద్రమోహన్కు కమిషనర్ పోస్టు దక్కనివ్వకుండా యత్నాలు. మోదీని మించిన నేత లేరు. ఆర్థికాభివృద్ధి కోసం ఆయన ఎంతైనా చేస్తారు. శోభనా కామినేని ప్రశంస అంట. నేతాజీ పోరాటం అనన్య సామాన్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారన్నమాట. ఇద్దరు కుమార్తెలకు ఉరివేసి మహిళ ఆత్మహత్య. పోలీస్ సోదాలు. భర్తను తీసుకెళ్లడంతో అవమాన భారం తట్టుకోలేక దారుణం. వంశీ ముందస్తు బెయిల్కు అనుబంధ వ్యాజ్యం. గన్నవరంలోని తెదేపా కార్యాలయంపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత వల్లభనేని వంశీమోహన్ పాల్గొనలేదని, ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చెల్లదని సీనియర్ న్యాయవాది పట్టాభి హైకోర్టులో వాదనలు వినిపించారు. నిందితుడికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించని కోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడితే ముందస్తు బెయిల్ పిటిషన్కు విచారించే అధికారం హైకోర్టుకు ఉందన్నారు. కిడ్నీ మార్పిడి రాకెట్ కేసు సిఐడికి. ఓకే. ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. శాంసంగ్ యాడ్ ఇక్కడ కూడా 2 పేజీలు ఇచ్చారు. దారి ఖర్చులు దండగా. ₹1 ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో వెనక్కి. చంద్రబాబు బృందం దావోస్ పర్యటన దారుణంగా విఫలం. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల విముఖత. ఎంఓఏలకు ఏ ఒక్కరూ ముందుకు రాని వైనం.
ప్రసంగాలు, ప్రెస్ మీట్లు, స్వీయ గొప్పలకే బాబు పరిమితం. మహారాష్ట్రకు 16 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల వరద. 2022లో దావోస్లో 1.26 లక్షల కోట్లతో వైఎస్ జగన్ పెట్టుబడుల ఒప్పందాలు. సరే, ఎవరి గొప్పలు వాళ్ళు రాశారండి. వాస్తవానికి ఆ ఒప్పందాలు మట్టుకే ఉంది, కానీ ఆయన తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఎక్కడా లేవు. వాస్తవానికి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు లేవు. రకరకాల డూప్లికేట్ వ్యక్తుల్ని దావోస్లో, ఇక్కడ విశాఖలో ఆ సెమినార్స్ జరిగినట్లుగా పెట్టేసి పారిశ్రామికవేత్తలుగా చూపించి చాలా కామెంట్లు వచ్చినాయి దానిపైన. మరి ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది కదా తొందరలో. కంగారు పడితే ఉపయోగం ఏముందండి. పోలవరానికి ఉరేసి బనకచెర్లకు గోదావరి ఎలా? గోదావరి బనకచెర్ల అనుసంధానంపై కేంద్రానికి రాష్ట్రం పంపిన నివేదికపై నిపుణుల విస్మయం. అబ్బా, నేతాజీని స్ఫూర్తిగా తీసుకోండి, విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచన. మెడికల్ కళపై కత్తి. 2025-26లో కొత్త కాలేజీల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేయడం లేదని కూటమి సర్కారు వెల్లడి. కష్టమైన సాగు ఇష్టం. పోలవరానికి ఉరేసి బనకచెర్లకు గోదావరి ఎలా? నేతాజీ పోరాటం నేటి యువతకు ఆదర్శనీయం. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారండి ఈ మాట. 2 సెషన్లు క్లిష్టంగానే. జేఈఈ మెయిన్ 2వ రోజు పరీక్షల్లో కఠిన ప్రశ్నలు. మ్యాథమెటిక్స్ మొదటి రోజు మాదిరిగానే సుదీర్ఘం, క్లిష్టం. ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు ఓ మోస్తరు కఠినంగా. అన్ని ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే. దావోస్ పర్యటన తుస్. పెట్టుబడులు లేకుండానే చంద్రబాబు, లోకేష్ తిరిగి వస్తున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజం. ఈడొక గుడ్డు మంత్రి అండి. గుడ్డు మీద ఏకలు పీక్కునే మాజీ మంత్రి అనమాట. మాజీ మంత్రి గుడ్డు మీద ఏకలు పీకేవాడు కదా ఇంతకుముందు. ఇప్పుడు ఇతను కూడా దావోస్ పర్యటన తుస్ అని ఒక ప్రకటనలాగా మాట్లాడుతున్నాడు. $4.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత. $10,000 మందితో సూర్య నమస్కారం అంట. మీటర్లలో సర్వీస్ మాయ. విద్యుత్ మీటర్లు బిగించి సర్వీస్ నెంబర్లు ఇవ్వని డిస్కంలు. 6 ఏళ్లుగా బిల్లులు లేకుండా అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సరఫరా. అమలాపురంలో బయటపడ్డ అధికారుల భాగోతం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెంటర్లలో ఇదే పరిస్థితి. మీటర్లను ప్రమాదకర స్థాయిలో బిగించిన వైనం. మరి గత 5 ఏళ్లలో మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఇది పేపర్లో రాశారు కదా, గత 5 ఏళ్లలో మీరేం చేస్తున్నారు? 6 ఏళ్ల నుంచి జరుగుతుంటే. మీ భోజనానికి దండం. మిర్చికి మంచి ధర ఇప్పించండి. మార్కెటింగ్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ను వేడుకున్న రైతులు. గుంటూరు మిర్చి యార్డులో ఉచిత భోజన పథకం ప్రారంభం. అయ్యా, మీ భోజనానికి దండం. మాకు ఉచిత భోజనం అవసరం లేదు, మెరుగైన ధర ఇప్పించేలా చూడండి మహాప్రభో అని మిర్చి రైతులు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం విజయ సునీత, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం భార్గవ తేజను వేడుకున్నారు. ఇదండి మిర్చి రైతులు. మాకు భోజనాలు అక్కర్లేదు స్వామి, మీరు ఉచితంగా భోజనాలు పెట్టబోయినా పర్లేదు, మాకు ఇవ్వాల్సింది మాకు మంచి ధర ఇప్పించండి అని అడుగుతున్నారంట. పుట్టినరోజే కబలించిన మృత్యువు. కానిస్టేబుల్ ఉద్యోగాల దేహదారుఢ్య పరీక్షలో యువకుడి మృతి. ఒక పరుగు పందెంలో నెగ్గిన శ్రావణ్ కుమార్. ఉద్యోగ సాధనలో విజయం సాధించి సాయంత్రం పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్న ఆ యువకుడి జీవనయానం హఠాత్తుగా ముగిసింది. పాపం అండి. మరో మహిళతో అక్రమ సంబంధంతోనే భార్యను చంపి ఉడికించిన కేసులో కొత్త కోణం. అడ్డు తొలగించుకునేందుకు భార్యను హత్య చేసిన గురుమూర్తి. మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యపై అనుమానంతో చంపినట్లుగా చెప్పాడండి. కొత్త కోణాలు అయితే బయటకు వస్తున్నాయి. బాలికపై అత్యాచారం కేసులో 20 ఏళ్ళు జైలు శిక్ష. బాలికను బెదిరించి 4 సార్లు అత్యాచారం చేసిన నిందితుడికి 20 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష. 20 ఏళ్ళు కాదండి, చచ్చేంత వరకు ఒంటిపూట భోజనం పెట్టేసి భోజనం సరిగా పెట్టకుండా హింసించాలి అలాంటి చెత్త వల్ల. శ్మశానంలోనూ రెచ్చిపోయిన టీడీపీ నేతలు. అధికారులు జోక్యం చేసుకున్న కొలిక్రాని సమస్య. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ నాయకులు శ్మశాన వాటికల్లోనూ ఇష్టారీతిని రెచ్చిపోతున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఏలూరు పంచాయతీలోని టీ నల్లూరు గ్రామ శ్మశానంలో గురువారం ఓ మృతదేహానికి కర్మకాండలకు కూడా అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన వెలగాల వెంకటేశ్వర్లు కొంతకాలం నుంచి విజయవాడలో నివాసం ఉంటున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. దీంతో బంధువులు వెంకటేశ్వరరావు మృతదేహాన్ని స్వగ్రామమైన టీ నల్లూరు తీసుకొచ్చారు.
గురువారం అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. గ్రామంలోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు ఏర్పాటు చేస్తుండగా అధికార టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. అడ్డుకోవటం ఏందండి, నాకు అర్థం కాలేదు. ఆర్థిక వృద్ధితో మహిళల్లో రాజకీయ చైతన్యం, దాతల భవనాలకు ఆధ్యాత్మిక ధార్మిక ప్రయోజనాలు. నారాయణ ఫీ జులుంకి విద్యార్థి బలి. ఫీజు చెల్లించలేదని గంటల తరబడి బయటే నిలబెట్టిన యాజమాన్యం అవమానంగా భావించి కళాశాల 3వ అంతస్తుపై నుంచి దూకిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అక్కడికక్కడే మృతి. అనంతపురంలో ఘటన. నారాయణ ఫీజులు కట్టలేదని బయట నిలబడితే దూకి చనిపోయాడంట. వాయిదా పద్ధతి ఉంది ఫోనుకైనా. రుణ సదుపాయంతో దూసుకెళ్తున్న మొబైల్ ఫోన్ల విక్రయాలు. రాష్ట్రంలో నెలకు సగటున 60,000 ఫోన్ల పైగా అమ్మకం. వాయిదా పద్ధతులు ఉన్నాయి కదండి, ఫైనాన్స్, ఆ విధానంతో ఫోన్ల అమ్మకాలు పెరిగినాయంట. మెడికల్ కళపై కత్తి. 2025-26లో కొత్త కాలేజీల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేయడం లేదని కూటమి సర్కారు వెల్లడి. ఉద్యోగులను నట్టేట ముంచారు. గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ కొలువుల నోజువేడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ప్రముఖ కంపెనీల నుంచి లక్షల్లో ప్యాకేజీల ఆఫర్. సూపర్. కొలువుల తివాచి అంట. కమలంలో కలకలం. పురంధేశ్వరి సోమవీర్రాజు మధ్య భగ్గుమన్న విభేదాలు. బీజేపీ జిల్లా అధ్యక్షుడి నియామకంలో తలోదారి. ప్రమాణ స్వీకార సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్న వీర్రాజు, బలంగా ఉంది కాబట్టే ఎన్నికల్లో గెలిచామన్న చిన్నమ్మ. బాలికలకు ఏదీ భరోసా. ఎన్నికల హామీ తల్లికి వందనం కూడా అమలు చేయని కూటమి ప్రభుత్వం. ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. పారితోషికమంతా వైట్లోనే. నేను కొనేదే తక్కువ, అది కూడా ఆఫీసులో. మిగతా వారి సంగతి తెలియదు. నటుడు వెంకటేష్ సోదాలు సాధారణమే. దర్శకుడు అనిల్ రావిపూడి. సినీ ప్రముఖుల ఇళ్లలో కొనసాగిన ఐటీ తనిఖీలు. ఓకే. గదుల్లోనూ గోల్మాల్ గోవింద. టీటీడీ కాటేజీలు, గెస్ట్ హౌస్ల బుకింగ్లో స్కామ్. జగన్ జమానాలో భారీ కుంభకోణం. దాతలకు ఏటా కొన్ని రోజులు ఉచిత వసతి. 20 ఏళ్లు దాటితే డోనర్ల లేఖల చెల్లవు. అయినా వారి పేరుతో నకిలీ లేఖల సృష్టి. దళారులతో కొందరు సిబ్బంది కుమ్మక్కు. ఆన్లైన్లో ఉచితంగా గదుల బుకింగ్. భక్తుల నుంచి సొమ్ముల వసూలు. 5 ఏళ్ల పాటు చెలరేగిన గదుల మాఫియా. 200లకు పైగా కాటేజీల దుర్వినియోగం. టీటీడీకి కోట్ల రూపాయలలో నష్టం. టీటీడీలో మరో కుంభకోణం బయటకు వచ్చిందండి. వైకాపా ప్రభుత్వంలో జగన్ జమానాలో భారీ కుంభకోణం అంట. దర్శనం బాగా జరిగిందా? ఎక్కడ బస చేశారు? తిరుమలకు వెళ్ళి వచ్చిన వారిని సర్వసాధారణంగా అడిగే ప్రశ్నలు ఇవి. కొండ మీద అకామిడేషన్ అంత గిరాకీ. అందులోనూ కాటేజీలు, స్పెషల్ గెస్ట్ హౌస్లకు మరింత డిమాండ్. వైసీపీ హయాంలో ఈ డిమాండ్ను బాగా సొమ్ము చేసుకున్నారు. దాతల పేరుతో దండుకున్నారు. కొందరు దళారులు, సిబ్బంది కలిసి చేసిన ఈ దందా తాజాగా బయటకు వచ్చింది. ఇది పరిస్థితి. మళ్ళీ ఏపీ బ్రాండ్. దావోస్ సదస్సులో బయటపడ్డ మన ఎనర్జీ. ఐటీ నుంచి ఏఐ వరకు, డేటా సెంటర్ల నుంచి గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ హబ్ వరకు ఏపీలోని విస్తృతమైన అవకాశాలపై ప్రచారం. ఉపాధి కేంద్రంగా పెట్టుబడులకు ఆహ్వానం. ఏపీలో సుదీర్ఘ తీరం, అపార నైపుణ్య యువత. దిగ్గజ కంపెనీలను మెప్పించిన సానుకూలతలు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వరుస భేటీలు. అటవీ శాఖ పచ్చగా కలకల్లాడాలి. ముందు వరుసలో నిలిచేలా పనిచేయాలి. సమస్యల పరిష్కారంపై నివేదిక ఇవ్వండి. అటవీ భూముల పరిరక్షణకు ప్రత్యేక డ్రైవ్. ఎర్రచంద్రం అక్రమ రవాణాపై పటిష్ట నిఘా. అటవీ ఉత్పత్తుల ఆదాయం పెంపుపై ప్రణాళిక. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు. 10 లక్షల వరకు ఐటీ లేదు. బడ్జెట్లో వేతన జీవులకు ఊరట. కొత్తగా 25% పన్ను స్లాబ్ యోచన.
ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు అంటండి జరిగినాయి. రాష్ట్రమంతా రక్తదాన శిబిరాలు, 7,332 యూనిట్ల సమీకరణ. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసిన మంత్రి గొట్టిపాటి. ఎల్లో సింహం పాటను ఆవిష్కరించిన పల్లా శ్రీనివాస్. 500 కోట్లు ఎక్కడ? లేఅవుట్లలో జనాన్ని ముంచిన జగన్. క్రమబద్ధీకరణ పేరుతో వసూలు చేసిన సొమ్ము ఏమైనట్లు? పట్టణ వాసుల నుంచి వసూలు, కోర్టు ఆదేశాలతో రెగ్యులరైజేషన్కు బ్రేక్. చెల్లించిన ఫీజు వెనక్కి ఇవ్వని వైనం. ఎక్కడ వాడారో చెప్పని వైసీపీ సర్కారు. త్రిశంకు స్వర్గంలో మున్సిపల్ లేఅవుట్లు. టిడ్కో ఇళ్లలోనూ అదే మోసం. గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. లబ్ధిదారులు చెల్లించిన డిపాజిట్లు వెనక్కి ఇస్తామంటూ ఆర్భాటాలు చేసి మోసం చేసింది. ఇది పరిస్థితి. ఇది మరో కుంభకోణం. మావోయిస్టుల కుట్ర భగ్నం అంట. ఆపరేషన్ చేయించుకుని అయినా సరే ఆలోగా కనేద్దాం. ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్న జన్మతః పౌరసత్వ హక్కు రద్దు ఉత్తర్వు. ఆలోపే పిల్లల్ని కనేందుకు ఆసుపత్రులు క్యూ కడుతున్న భారతీయ దంపతులు. సిజేరియన్ చేయించుకోవడానికి కూడా సిద్ధం. అబ్బా, రష్యా నుంచి చమురు ఇక కష్టమే. అక్రమ వలసదారులపై ఒప్పందం అంట. 1000 కోట్లు టోకరా. ఓ రాజకీయ నాయకుడికి బినామీ ఝలక్. తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్ తరలించిన డబ్బుతో పరార్. కొద్ది రోజులుగా దూరం. ఇటీవల యూరోప్ దేశానికి ప్రత్యర్థి శిబిరం వైపునకు ఫిరాయించారంటూ కథనం. మారిన పరిస్థితుల్లో ఆయనే పంపారని మరో ప్రచారం. ఎవరా రాజకీయ నాయకుడో తెలియదండి. ఒక బినామీ అయితే 1000 కోట్ల రూపాయలు టోకరా వేసి వెళ్ళిపోయాడంట. లాస్ ఏంజల్స్లో మళ్ళీ మొదలైన కార్చిచ్చు. శ్రీశైలం డ్యాంకు ప్లంజ్ ముప్పు. అధ్యయనానికి ఏళ్లుగా పడని అడుగులు. చంద్రబాబు సీఎం అయ్యాక ఇందుకోసం 14 కోట్ల రూపాయల మంజూరు. CWCRC బాధ్యతగా అప్పగించాలని ప్రభుత్వానికి ఇంజనీర్ల నివేదిక. ఇటీవలి కృష్ణా బోర్డు భేటీలో దీనిపై చర్చ. స్టడీకి అభ్యంతరం లేదన్న తెలంగాణ. తక్షణ చర్యలకు రాష్ట్ర సర్కారు బోర్డు సూచన. ఇది పరిస్థితి కృష్ణా బోర్డు దగ్గరండి. దళిత ద్రోహి సునీల్ కుమార్. జిఎస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ జోసఫ్. వెంకన్న హుండీలో 2000 రూపాయల నోట్లు. 2.244 లక్షల విలువైన 122 నోట్లు లభ్యం. నకిలీ సిగరెట్లు సీజ్ అంటండి. 1,76 లక్షల రూపాయల నకిలీ సిగరెట్లు సీజ్. ఇవండి 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.